రీసెంట్‌గా జిమ్‌లో పరిచయమైన ఫ్రెండ్ ఒకతను అడిగిన క్వెషన్ ఏంటి అంటే, "భయ్యా మనం వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాం గదా! అది పిల్లలకి కూడా ఇవ్వొచ్చంట గదా! పిల్లలకి ఇస్తే హైట్ పెరుగుతారంట గదా! అసలు ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా పిల్లలకి?" అని చెప్పేసి అడిగాడు. సో, ఈరోజు మనం వే ప్రోటీన్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. పిల్లలకి వే ప్రోటీన్ ఇస్తే నిజంగానే హైట్ పెరుగుతారా? సో, ఇట్స్ కంప్లీట్‌లీ ఎ మిత్ అండి. ఓన్లీ వే ప్రోటీన్ ఇస్తే హైట్ పెరగరు. రాదర్ దాన్ పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అనంటే, బ్యాలెన్స్‌డ్ డైట్ ఎలా ఇవ్వాలి పిల్లలకనేది ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మీరు పిల్లల్లో హైట్ గాని, వెయిట్ గాని లేదా ఓవరాల్ గ్రోత్ గాని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సార్ అసలు ప్రోటీన్ అంటే ఏంటి? వే ప్రోటీన్ అంటే ఏంటి? వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? సో, ప్రోటీన్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ అండి మన బాడీకి. ఫర్ సపోజ్ ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి బ్రిక్స్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ సింపుల్‌గా చెప్పాలి అనంటే ఓన్లీ బ్రిక్స్ ఒకటి మాత్రం ఉండడం వల్ల మన హౌస్ అనేది కన్‌స్ట్రక్షన్ అవ్వదు కదా! అలాగే ఓన్లీ ప్రోటీన్స్ ఉన్నంత మాత్రాన మనకు బాడీ అనేది వచ్చేయదు. మనకు కార్బ్స్ ఇంపార్టెంటే, ప్రోటీన్స్ ఇంపార్టెంటే, ఫ్యాట్స్ ఇంపార్టెంటే, ఫైబర్స్ ఇంపార్టెంటే. సింప్లిఫై చేసి చెప్పాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో, ప్రోటీన్స్ గురించి ఇది. సో, ఇంకోటి వే ప్రోటీన్ అని చెప్పేసి అన్నారు కదా! సో, వే ప్రోటీన్ అంటే మనకి మిల్క్‌లో వే ప్రోటీన్, కేసిన్ ప్రోటీన్ అని చెప్పి 2 ఉంటాయన్నమాట. సో, 80% కేసిన్ ఉంటుంది. 20% ఈజ్ వే ప్రోటీన్. సో, మనం పన్నీర్ గానీ, చీజ్ గానీ అలా ఏదైనా చేసుకున్నప్పుడు అంటే పాలు విరిగిపోయిన తర్వాత సాలిడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కేసిన్ ప్రోటీన్ అనమాట. లిక్విడ్ పార్ట్ ఉండేది వే ప్రోటీన్. సో, ఈ లిక్విడ్ పార్ట్‌నే కొన్ని ఫిల్ట్రేషన్ మెథడ్స్ ద్వారా మైక్రో ఫిల్ట్రేషన్ అని, అల్ట్రా ఫిల్ట్రేషన్ అని డిఫరెంట్ ఫిల్ట్రేషన్ మెథడ్స్ ద్వారా ఈ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా మనకి వే ప్రోటీన్ పౌడర్ ఫామ్‌లో ప్రిపేర్ చేసి మనకి సేల్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది మనకి ప్రోటీన్ గురించి కానీ, వే ప్రోటీన్ గురించి కానీ. సార్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్‌కి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ ప్రోటీన్స్‌కి వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్పరా? సో, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే నథింగ్ బట్ ఇవి పార్ట్ ఆఫ్ ప్రోటీన్ అండి. సో, మల్టిపుల్ అమైనో యాసిడ్స్ అన్ని కలిపితే ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనకి ఎసెన్షియల్ అని అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవన్నమాట. సో, మనం బయట సోర్సెస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఎగ్స్ కానీ, మిల్క్ ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే అవి మన బాడీలో సింథసైజ్ అవుతాయి. అంటే మన బాడీలో ఆల్రెడీ ఉంటాయన్నమాట. రోజు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి. సార్ అసలు గైడ్‌లైన్స్ ప్రకారం పిల్లలకి ప్రోటీన్ ఎంత ఇవ్వాలి? సో, డైలీ రిక్వైర్మెంట్ ఏజ్ ప్రకారం మారుతూ ఉంటుందండి. సో, ఐసీఎంఆర్ కానీ, ఎన్ఐఎన్ వాళ్ళు కానీ మనకి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే 0.8-1.2 యావరేజ్గా 0.8-1.2 గ్రామ్ పర్ కేజీ పర్ డే సజెస్ట్ చేస్తారనమాట డైలీ పిల్లలకి ఇవ్వాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్. మరి పెద్దవాళ్ళు వే ప్రోటీన్ తీసుకోవచ్చా సార్? సో, అడల్ట్స్‌లో అయితే ఏంటంటే ఫిజికల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళు డైలీ అట్లీస్ట్ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లేదా జిమ్‌కి వెళ్తున్నారు, లేదా ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు డైలీ అని అనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ వే ప్రోటీన్ అనేది తీసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎవరైతే ఇన్యాక్టివ్‌గా, సెడెంటరీగా ఉంటున్నారో వాళ్ళకి మార్కెటెడ్ వే ప్రోటీన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. వాళ్ళు త్రూ డైట్ తీసుకున్నా సరిపోతుంది వే ప్రోటీన్. సార్ అసలు మార్కెటెడ్ వే ప్రోటీన్ పౌడర్ కిడ్స్‌కి ఎందుకు ఇవ్వకూడదు? మార్కెటెడ్ వే ప్రోటీన్‌లో నాట్ ఓన్లీ మనకి వే ప్రోటీన్ ఒకటే కాదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెబిలైజర్స్ కానీ, లేదా కెమికల్ ఏజెంట్స్ కానీ, స్వీట్నర్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారనమాట. అంటే ప్రిజర్వేషన్ పెంచాలి కాబట్టి చాలా రోజుల కోసము. సో, ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. బట్ ఇవన్నీ పిల్లల గట్‌కి మంచిది కాదు. ఎందుకంటే అడల్ట్ గట్ ఈస్ డిఫరెంట్ అండ్ చిల్డ్రన్స్ గట్ ఈస్ డిఫరెంట్. సో, అందుకనే పిల్లలకి వే ప్రోటీన్ అనేది మార్కెటెడ్ వే ప్రోటీన్ అనేది బిలో 18 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఈవెన్ మీరు బ్రాండ్ బాటిల్స్ మీద చూసినా కూడా ఎక్కడ కూడా మీకు బిలో 18 ఇవ్వచ్చు అనేది ఎక్కడా మెన్షన్ చేయడు. అబోవ్ 18 యూజ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేస్తారనమాట. సో, ఇట్స్ ఎ బిగ్ నో. ఎప్పుడు ఇవ్వకూడదు పిల్లలకి మార్కెటెడ్ వే ప్రోటీన్ బిలో 18 ఇయర్స్. మరి పిల్లలు హైట్ పెరగాలంటే ఏం సిరప్స్ యూజ్ చేయాలి సార్? సో, పిల్లల హైట్ పెరగడం కోసం ఎలాంటి సిరప్స్, ఎలాంటి మ్యాజికల్ థింగ్స్ ఉండవు. పిల్లల హైట్ అనేది కంప్లీట్లీ ఫాదర్స్ హైట్ అండ్ మదర్స్ హైట్, అంటే పిల్లల యొక్క జెనెటిక్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఈ సిరప్ పోస్తే హైట్ పెరిగిపోతారు, ఈ సిరప్ పోస్తే వెయిట్ పెరుగుతారు, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో, మీ జెనెటిక్ పొటెన్షియల్ని క్రాస్ చేసేసి మీరు ఏదో ఎంతో పెరిగిపోతారు అనేది ఉండదు. లేదు, ఒకవేళ ఆ ఏజ్ కంటే కూడా ఇంకా తక్కువ ఉంటున్నారు అని అంటే అప్పుడు మీరు పీడియాట్రిషియన్ డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి. చేస్తే వాళ్ళు డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ అది చేసి పిల్లోడు షార్ట్ స్ట్రెచర్లో ఉన్నాడా లేకపోతే నార్మల్గానే ఉన్నాడా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ డ్రింక్స్ చూపిస్తున్నారు కదా, అవి తీసుకొచ్చా సార్? సో మార్కెట్లో చాలా హెల్త్ డ్రింక్స్ చూపిస్తూ ఉంటారండి, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఎ ట్రాప్. అవి నథింగ్ బట్ షుగర్ సిరప్స్ లాంటివి. అది మీరు పిల్లలకి ఇవ్వడం వల్ల యూజ్ అయితే ఏమీ ఉండదు. అనవసరంగా మీకు ఎకనామికల్గా కూడా ప్రాబ్లం అవుతుంది. చాలా కాస్ట్లీ ఉంటాయి అవన్నీ కూడా. దానికంటే మీరు ఇంట్లో చేసిన అంటే డ్రై ఫ్రూట్ మిక్స్ లాగా అలా పౌడర్ లాగా చేసేసి మిక్స్లో పోసేసి ఇచ్చేసినా కూడా సంతోషమే. కానీ ఆ మార్కెట్లో దొరికే డిఫరెంట్ హెల్త్ డ్రింక్స్ అయితే అస్సలు ఆప్ట్ చేయొద్దు, పిల్లలకి అసలే ఇవ్వకండి. మరి చాలామంది పెద్ద వాళ్ళు, చాలామంది పెద్ద డాక్టర్స్ వాళ్ళు కూడా ఎండార్స్ చేస్తున్నారు కదా అని అంటే ఇట్స్ జస్ట్ దేర్ కమిట్మెంట్ అండి. మనం వీఆర్ నో వన్ టు కమెంట్ ఆన్ దట్. మనకి తెలీదు వాళ్ళు ఎందుకు ఎండార్స్ చేస్తున్నారో ఏంటో. బట్ యాజ్ ఏ పీడియాట్రిషియన్ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఎండార్స్ చేయను. అవి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్లో యూజ్ చేయకూడదు. ఓన్లీ వే టు ఇంప్రూవ్ హైట్ ఆర్ వెయిట్ చిల్డ్రన్లో ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈజ్ గుడ్ స్లీప్. అంటే అట్లీస్ట్ అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్కి డిఫరెంట్ రికమెండెడ్ టైమ్ ఆఫ్ స్లీప్ అనేది కావాలి. రఫ్లీ అరౌండ్ 8 to 10 hours అనేది మినిమం ఉండాలి పిల్లలలో స్లీప్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. డైలీ అట్లీస్ట్ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ. పిల్లలు వాళ్ళు ఏది ఆడుకుంటుంది 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. దీస్ 3 are బిగ్గెస్ట్ పిల్లర్స్ అనమాట పిల్లలకి హైట్ కానీ వెయిట్ కానీ పెరగాలంటే. అంతేగాని ఏం మ్యాజికల్ సిరప్స్ అయితే ఉండవు వాళ్ళ హైట్ పెరగాలంటే. జనరల్లీ ఓపీలో వచ్చే పేరెంట్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఇదే, సార్ పిల్లడికి ఏదో సిరప్ రాయండి హైట్ పెరగాలి వెయిట్ పెరగాలి అని చెప్పి. కానీ అలాంటి సిరప్స్ ఏవి ఉండవు. మరి కిడ్స్కి డైలీ వే ప్రోటీన్ లేదా ప్రోటీన్ ఎలా ఇవ్వాలి సార్? సో డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయండి. సో ఫర్ సపోజ్ ఒక వే ప్రోటీన్ కానీ అనుకుంటే మీరు డైలీ మిల్క్ ఇవ్వచ్చు పిల్లలకి, ఒక గ్లాస్ మిల్క్ ఇవ్వచ్చు. ప్రోటీన్ సోర్సెస్ అయితే చాలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. లైక్ మనకి ఎగ్స్ కానీ మిల్క్ కానీ, లేదు అని అనుకుంటే స్ప్రౌట్స్ కానీ, లేదా పన్నీర్ కానీ, చికెన్, ఫిష్. సో ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అని అంటే టు సమ్మరైజ్ అవర్ వీడియో, మీరు పిల్లలలో చేయాల్సింది ఏంటి హైట్ పెరగాలంటే వే ప్రోటీన్ ఇవ్వడము, లేదా ఎవరో రాసిన మ్యాజికల్ సిరప్స్ యూజ్ చేయడం ఇలాంటివి కాదు మీరు చేయాల్సింది. సింపుల్గా చెప్పాలి అని అంటే మంచి డైట్ ఇవ్వాలి. నెక్స్ట్ స్లీప్ అట్లీస్ట్ 8 to 10 hours మినిమం స్లీప్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 1 hour అయినా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కనుక మీరు ప్రాపర్గా చేస్తున్నారంటే డెఫినెట్లీ పిల్లలు మంచి హైట్ కానీ వెయిట్ కానీ కంపల్సరీ పుట్ ఆన్ అవుతారు. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన అదర్ సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.